నా మాటలు మీకు పనికిరా. వాక్యాన్ని దీపంతో పోల్చారు భక్తుడైనటువంటి దావీదు. 119వ సంకీర్తన 105వ చరణంలో అంటాడు, నీ వాక్యమే. చెప్తారా? చదువుకున్న వాళ్ళు ఉన్నారా? ఎంతమంది బైబిల్ చదువుతారు? ఏమ్మా, ఎంతమంది కాడున్నాయి బైబిళ్ళు? అంతేనా? బైబిల్ ఉంటే పనికి రాదు. బైబిల్లో ఉన్నది చదివితే మీకు అర్థమవుతుంది. కోతకు పోవాలంటే ఏం తీసుకొని పోతారు? కొడవలు తీసుకుపోతారా? కొడవలు లేకుండా కోతకాడికి పోయి ఏం చేస్తారు? మీరు చేస్తారా? చెప్పండి. గట్టి మీద కూర్చుంటారు, కొడవలు ఉన్నోళ్ళు కోస్తారు. అంతే కదా? గట్టు మీద ఉండి చూస్తుండాల కోసేటోళ్ళను. అంటే వాక్యం లేకుండా సాతాను నువ్వు జయించలేవు. యేసుప్రభుల వారు అరణ్యములో 40 దినాలు దేంతో పోరాడాడు? అపవాదితో. దేంతో మాట్లాడాడు తెలుసా? వాక్యమే. వాక్యాన్ని అపవాదికి చూపిస్తూ మాట్లాడాడు. నా దేవుడు నాకు ఇలా చెప్పాడు, నువ్వు చెప్పేది అబద్ధం. వాక్యం అంటే ఏమనుకుంటున్నారు మీరు? వచ్చి కూర్చొని పోదాము, పాస్టర్ ఏదో 4 మాటలు చెప్తాడు, హాజరు రేపించుకుందామని వచ్చావా? అలా కుదరదు. దేవుడు నీ కొరకు అమూల్యమైన రక్తాన్ని ఖర్చాడు తెలుసా? అది నీ కొరకు ఆయన బలియాగమైపోయాడు. ఆయన ప్రాణ త్యాగమే నీ రక్షణ. అందుకే పౌలు అంటాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? బైబిల్లో 2 మాటలు చూపించి నేను వాక్యంలోకి వెళ్తాను. 2వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక వాక్యం రాయబడింది, ఎవ్వరు నశించుట దేవునికి ఇష్టం లేదట. అవునా? దేవునికి ఎవ్వరు నశించుట ఇష్టం లేదు. నిజమే. ఒకసారి తీయమ్మా. ఎవ్వరు నశించకూడదన్నది ఆయన సంకల్పం. అవునా? ఎవ్వరు నశించుట ఆయనకి ఇష్టం లేదు. ఎవ్వరు నశించకూడదు అన్నది ఆయన మాట్లాడుతున్న మాట. 2వది అపోస్తలుడు పౌలు అంటాడు, కొందరిని ఉగ్రత పాత్రలుగా చేశాడట. అందరినీ కాదు, కొందరిని. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో ఆయన అంటాడు, కొందరిని అలా చేశాడు అన్నాడు. ఈ మాట ఎట్లుంటుంది? ఎవరు నశించకూడదని చెప్తుంది. 2వదిగా కొందరిని ఉగ్రత పాత్రలుగా ఆయన చేశాడు, ఆయన ఎన్నుకున్నాడు అనే మాటను వాడుతున్నాడు. నిజంగా కొంతమంది మీద కనికరించడం ఏంటి, కొంతమంది మీద ద్వేషించడం ఏంటి అన్నది ప్రశ్న. దేవుడు ప్రేమయుడు కదా. దేవుడు అంటేనే ప్రేమ. అలాంటిది అందరినీ ప్రేమించాలి, కానీ కొందరినే ప్రేమించాలంటాడేంటి? కొందరినే కనికరిస్తానంటాడేంటి? కొందరిని మాత్రమే కనికరిస్తే మరి కొదం వాళ్ళంతా ఏమయ్యేదంటూ, ఏం చేస్తున్నట్లు అనేది ఒక ప్రశ్న వస్తుంది. అందుకనే ఎవరిని కరుణింతునో వాణ్ణి కరుణింతునో, ఎవరిని కరుణింతునో వాని మీద కనికరపడతాను అన్నాడు. అందరి మీద కాదు సుమా. మరి ఇక్కడ భేదం కనిపిస్తుందా లేదా? ఏమ్మా, కనిపిస్తుందా? భేదం కనిపిస్తుంది కదా. అందరూ నశించకూడదని ఆయనే అంటున్నాడు. తర్వాత కొందరిని మాత్రమే కరుణిస్తాను అంటున్నాడు. ఇది భేదం మీకు కనిపించడం లేదా? అయితే దేవుడు అన్యాయస్తుడా? పౌలు అంటాడు, అట్లా అనరాదు, దేవుడు అన్యాయస్తుడు కాడు. ఈరోజు మనము ఒక విచిత్రమైనటువంటి సబ్జెక్టులోకి వద్దాం. వాక్యం పట్ల మీకు ఎంత ఆసక్తి ఉందో నాకు తెలియదు. ఒకవేళ వాక్యం పైన ఆసక్తి ఉంటే నా మాటలు మీకు అర్థమవుతాయి. వాక్యం పట్ల మీకు అవగాహన ఉంటే నా మాటలు మీకు అర్థమవుతాయి. మీరు బైబిల్ చదివితే నా మాటలు అర్థమవుతాయి. మీరు వాక్యం పట్ల శ్రద్ధ లేకుండా, వాక్యం పట్ల అశ్రద్ధతో ఉండి కేవలము క్రైస్తవులమైనందుకే ఇక్కడికి వచ్చి కూర్చొని వెళ్దామంటే మాత్రము
మరొక సాట మీరు కూర్చోలేరు. ఇక్కడైతే కూర్చోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మేమేమన్నా కూడా ఇక్కడ నుంచి పోయి మళ్ళొక చర్చిలో కూర్చోవచ్చు. కానీ అక్కడ మాత్రం ఒకే స్థలంలో కూర్చోవాలి సుమా. ఇక్కడ చర్చిలు మార్చవచ్చు, పాస్టర్లు మార్చవచ్చు. అక్కడ ఉన్నది ఒకే ఒక పాస్టర్, ఒకే ఒక చర్చి. ఇక ఏరే చర్చికి పోవాలంటే నరకం అనే చర్చి ఉంది పక్కనే, దానికి వెళ్ళాలి. అందుకే ఇప్పుడు చెప్తున్న జాగ్రత్తగా వినండి. కొందరిని కనికరించడం ఎందుకు, కొందరిని శిక్షించడం ఎందుకు? ఆయనలో ఏమాత్రము భేదముందా? ఆయన అన్యాయస్తుడని పౌలు ఎత్తి చూపిస్తున్నాడు సంఘానికి. ఎందుకంటే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు మేము కొంచెము అధికులము అన్నట్లుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం నుంచి మనము మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఒక భిన్నమైనటువంటి గౌరవం ఏంటంటే, అన్యుల కంటే మేము గొప్పవాళ్ళం, అన్యుల కంటే గొప్పవాళ్ళం, మేము యూదులము, అబ్రహాము మాకు తండ్రి, మేము అబ్రహాం సంతానం అని ఒక విధమైనటువంటి గర్వం ఉంది వాళ్ళకు. అందరిని చూచినప్పుడు అసూయ నిండేది. రేరే ఈడు అంటే మాకంటే తక్కువ ఈడు, చి అట్లా బా, వీనితో పాటు నేను కూర్చోవడం ఏంటి? ఈరోజు కూడా పల్లెలలో దూరంగా కూర్చోబెడుతుంటారు కొంతమంది. అంటే ఏంటి అంటే మేము గొప్పవాళ్ళము, వీడు తక్కువవాడు. ఎవడు గొప్పవాడు? మేము గొప్ప అన్నటువంటి గర్వము మనుషులలో నిండిపోయింది. అలాంటిది ఈ యొక్క ఇశ్రాయేలు జాతిలో కూడా సంఘంలోకి వచ్చినప్పుడు సంఘములో ఉన్న అన్యజనులు తక్కువ వాళ్ళుగాను, సంఘములో ఉన్న ఇశ్రాయేలీలు ఎక్కువగాను ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ సందర్భంలో అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు లేఖ రాశాడు. బాబు, మీరు అనుకున్నంత ఈజీ కాదు, మీరు అనుకున్నంత మీరు గొప్పోళ్ళేం కాదు. ఒకవేళ ఇక్కడ మీరు ఒక గొప్పని ఫీల్ అవుతారేమో కానీ దేవునిలో అలాంటి లేవు అనే సందర్భాన్ని బట్టి ఇక్కడ చెప్పుకుంటూ వస్తూ, అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ అబ్రహాం పిల్లలు కారు అన్నాడు. అదేంటి? అందరూ సంతానమైనప్పుడు, నలుగురు పిల్లలు పుట్టినప్పుడు నలుగురు తండ్రి అంటాడు కదా. అబ్రహాముకు పుట్టినంత మాత్రాన అందరూ అబ్రహాం పిల్లలు అనబడురు అన్నాడు పౌలు. పౌలుకి ఏమన్నా మెంటలా అనిపిస్తుంది కదా. నలుగురు పిల్లలు పుట్టారు, అందరూ నీ పిల్లలు కదా, నీ మాట ఇంటాడో నీ పిల్లోడు అంటే కొదమ్మలు ఎవరు వీళ్ళు? మనమైతే ఏమంటాం, వానికి మెంటల్ లేచిందిరా అందుకే అంటున్నాడు అంటాడు. అయితే ఇక్కడ పౌలు అంటాడు, మీరు అబ్రహాం సంతానమైనంత మాత్రాన పిల్లలు కారు, ఇశ్రాయేలందరూ ఇశ్రాయేలు కారు అన్నాడు. ఇదేంటి లాజిక్? అదేంట్రా మేము ఇశ్రాయేలు కామా, మరి ఎవరిమే అని ప్రశ్నిస్తారు వాళ్ళు. అయితే ఇక్కడ ఆయన రెండు భేదాలు చూపిస్తూ వచ్చాడు. ఈరోజు మనం ఒక జ్యేష్ఠత్వాన్ని గురించి మాట్లాడకాలని నేనైతే ఆశపడుతున్నాను. మీకు జ్యేష్ఠుడు అంటే మీకు అర్థమవుతుందా? జ్యేష్ఠత్వం అంటే ఏంటిది? జ్యేష్ఠుడు అంటే ఎవరిని పిలుస్తారమ్మా? పెద్ద అయినా చెప్తావా? అయ్యగారు మీకే. జ్యేష్ఠుడు అంటే మొదట పుట్టిన వాణ్ణి జ్యేష్ఠుడు అంటారు. అసలు జ్యేష్ఠుడు అంటే అర్థం ఏంటి? జ్యేష్ఠత్వం అంటే అర్థం ఏంటి? భూలోకంలో కానీ పరలోకం కానీ రెండు విషయాలు ఉన్నాయి. ఆ రెండు విషయాలు మీకు చెప్తాను ఈరోజు. జ్యేష్ఠుడు అంటే తండ్రి స్థానాన్ని తీసుకునేవాడు, తండ్రి యొక్క బాధ్యతను కుటుంబం పట్ల నెరవేర్చేవాడు, తండ్రి యొక్క పేరు ప్రతిష్టలకు భంగం కలగకుండా తండ్రి తనకిచ్చిన కుటుంబ బాధ్యతను భరిస్తూ తనకంటే చిన్నవాళ్ళైనటువంటి చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ క్షమించే గుణం ఉండాలి, భరించే గుణం ఉండాలి, వాళ్ళను ఓర్చుకునే గుణం ఉండాలి. ఎందుకంటే అది తండ్రి కుటుంబం. తండ్రి కుటుంబంలో వారసత్వంగా పొందాడు ఈ జ్యేష్ఠుడు. ఈ జ్యేష్ఠుడు ఏం చేయాలి? ఇప్పుడు తండ్రి యొక్క నామానికి అవమానం కలగకుండా తన కుటుంబాన్ని, తన పిల్లలను విడిచి వెళ్ళినటువంటి ఆ తండ్రి స్థానములో ఉండి సమస్తాన్ని పోషించాలి. కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, బరువులు ఉంటాయి. ఇన్ని బాధ్యతలు భరించిన వాడినే జ్యేష్ఠుడు అంటారు. ఇప్పుడు మనకు ఆ మాట తెలియదు, కానీ పాతకాలంలో అయితే జ్యేష్ఠునికి 2 భాగాలు ఇచ్చేవాళ్ళు.
ఎందుకు 2 భాగాలు ఇస్తారు? జ్యేష్ఠునికి 2 భాగాలు ఇస్తారు. 2 భాగాలు ఎందుకు ఇస్తారంటే, కష్టాల్లో నష్టాల్లో తమ్ముళ్ళకు అండగా ఉంటాడు, తన స్థానాన్ని తీసుకొని తన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుతాడు అనేటువంటి బాధ్యతతో 2 బాధ్యతలు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే అలా తీసుకుంటారు. అంటే ఇది చాలామంది ఈ జ్యేష్ఠత్వం అనే లోపల ఏమంటున్నారంటే, తండ్రి ఆస్తి సంక్రమించింది, తమ్ముళ్ళు ఎట్లా పోయినా నాకు పర్వాలేదు, చెల్లెళ్ళు ఎట్లా పోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు అనుకుని తృణీకరించిన జ్యేష్ఠత్వాలు ఉన్నారు. అలాగే నిజాయితీపరుడైనటువంటి జ్యేష్ఠుణ్ణి కూడా తమ్ముళ్ళు, నువ్వు పెద్ద అయితే మాకేంటి లెక్క, నీ మాట మేము వినాలా, నీకు భయపడాలా, నిన్ను గౌరవించాలా, నిన్ను అభిమానించాలా, నువ్వెలా పుట్టావు నేను అలా పుట్టా, నీ ఆస్తి తీసుకున్నావు అంటే ఆ జ్యేష్ఠుని ఏమాత్రము అభిమానించని తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు భారతదేశంలో ఒకప్పుడు ఉన్నది కానీ ఇప్పుడు లేదు తెలుసా? ఇప్పుడు జ్యేష్ఠుడు అంటే లేదు, జ్యేష్ఠు భాగం అంటే లేదు, అసలు జ్యేష్ఠుడు అంటే మనకు అర్థం కావట్లేదు. ఇక్కడ జ్యేష్ఠత్వాన్ని తీసుకొని కుటుంబాన్ని గాలి కొదిన జ్యేష్ఠులు ఉన్నారు. జ్యేష్ఠత్వాన్ని సక్రమంగా పోషిస్తున్నటువంటి జ్యేష్ఠుని తృణీకరించిన తమ్ముళ్ళు కూడా ఉన్నారు. అంటే ఫెయిల్ అయిపోయింది, సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. ఎక్కడ? మానవ జాతిలో. ఇంకా దైవం గురించి ఏం మాట్లాడతాం మనం? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జ్యేష్ఠులై ఉండొచ్చు, కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు కదా, అయ్యగారు గుర్త పెద్దోడే, అయ్యగారు గుర్త కుటుంబానికి పెద్ద కొడుకే. కానీ బాధ్యతలు అనేది మర్చిపోతాం, ఎందుకంటే ఆ సిస్టమ్ మారిపోయింది. ఆ ప్రేమల బదులు ద్వేషాలు వచ్చాయి. అందుకే బైబిల్ అదే అంటుంది, ప్రేమ చల్లారడం వల్ల, అక్రమం విస్తరిస్తున్నప్పుడు ప్రేమ అవుతుందంట చల్లారుకుంటూ వస్తుంది. కాబట్టి ఈరోజు భూమి మీద జ్యేష్ఠత్వము అన్నది కరుమరుగైపోయింది, కానీ పరిశుద్ధ గ్రంథంలో అలాగే నిలబడిపోయింది. భూమి మీద దీన్ని ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు అంటే, ఆ జ్యేష్ఠుడికి ఉన్నటువంటి ముఖ్య లక్ష్యం ఏంటో చూపించేది ఒకటి. ఆ జ్యేష్ఠునికి విలువవిస్తున్నావా? ఆ జ్యేష్ఠునికి భయపడుతున్నావా? ఆ జ్యేష్ఠుని యొక్క మనసు ఆలోచన కలిగి ఉన్నావా అన్నది ఈరోజు ఒక ప్రశ్న. అది బైబిల్లో కదండి రాసిందంటే, భూమి మీద కూడా అదే మొదలైంది. ఫస్ట్ భూమి మీద కూడా అదే మొదలైంది. అయితే జ్యేష్ఠత్వాన్ని కొంతమంది తృణీకరించిన వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు, భూమి మీద కూడా ఉన్నారు. ఆ మాటలు మనము కొంచెము ఈరోజు అర్థం చేసుకుందాం. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. కీర్తన గ్రంథము, బైబిల్ ఉన్నోళ్ళు, కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా, ఎవరి గురించి మాట మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం. అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేస్తాను అని ఎవరంటున్నారు? ఇక్కడ తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. భవిష్యత్తులో నేను ఒక వ్యక్తిని నా జ్యేష్ఠ కుమారునిగా చేస్తా, నా కుటుంబం పైన అధికారం ఇస్తా. జ్యేష్ఠత్వం అన్నది ఎంత శ్రేష్టమైందో ఈరోజు మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. జ్యేష్ఠత్వం అన్నది తండ్రి యొక్క తర్వాత వ్యక్తికి సంక్రమించేది. కుటుంబ విలువలు కాపాడి తండ్రి గౌరవాన్ని, తండ్రి యొక్క ఆస్తిని కాపాడగలిగిన వాడే జ్యేష్ఠుడు. ఇప్పుడు జ్యేష్ఠుని నేను చేస్తానని ఎవరంటున్నారు? దేవుడే మాట్లాడుతున్నాడు. ఇంతకీ జ్యేష్ఠత్వం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనకు వివరిస్తూ వచ్చాడు. ఒకసారి ఈ రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయాన్ని ఒకసారి మనము చదువుకుంటూ వద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనము నుంచి మనం చదువుకుంటూ వచ్చాం. ఒక్క విషయమ్మా, ఇప్పుడు నేను 7వ వచనం నుంచి, అంటే ఇందాక మనము మాట్లాడుకున్న మాటల్ని కొనసాగిస్తాను. అబ్రహాము సంతానమైనంత మాత్రం చేత అందరి పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలనైనదే నీ సంతానమనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు
కారు. నోట్ చేసుకోండి, ఇది శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు. వాగ్దానము సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దానం అనేది ఒకటి ఉండాలి. ఆయన చెప్పని దాని మీద మనం పిల్లలమంటే సరిపోదు. వాగ్దానాన్ని బట్టి పిల్లలుగా ఎంచబడుదురు. తర్వాత వాగ్దాన రూపమైన వాక్యం ఇదే, మీదటికి ఈ సమయమునకు వచ్చెదను, అప్పుడు షారాకు కుమారుడు కలుగును. అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి, మొదట ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం. ఏర్పాటు అనేది జాగ్రత్తగా వినండి. ఏర్పాటు అన్నది చాలా ముఖ్యమైనటువంటి పదము. ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము. పిలుచువాని క్రియల వల్ల జరిగే పనే కాదు, ఇది క్రియల వల్ల జరిగేది కాదన్నది గుర్తుపెట్టుకోండి. పిలుచువాడు ఎవడైతే పిలుస్తాడో పిలుచువాని మూలముగా నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పబడెను. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తినని వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. దీన్ని మీరైతే ఎలా, ఇంకొక విషయం ముందుకు చదువుకొని ముగిద్దాం. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా? ప్రశ్న వేశాడు. ఇప్పుడు ఎవరు ప్రశ్న వేసింది? ఎవరికి వేశాడు ఇప్పుడు ఈ ప్రశ్న? రోమా సంఘములో ఉన్న విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు పౌలు. దేవుని ఏర్పాటు అంటే దేవుణ్ణి ఎవరైతే ఏర్పరచుకుంటాడో, దేవుడు ఎవరినైతే ముందుగా ఎరుగుతాడో, దేవుడు ఎవరినైతే ముందు పిలుస్తాడో వారిని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు మనము వింటున్నప్పుడు, అరే ఇంకా వాళ్ళు ఇంకా పుట్టలేదు, ఇంకా మేలు వాళ్ళకు తెలియదు, కీడు తెలియదు, మరి పుట్టకముందే ఏశావుని ఎందుకు ద్వేషించాడు దేవుడు? యాకోబును ఎందుకు ప్రేమించాడు? ఏం చూశాడు యాకోబులో? వాళ్ళు ఇంకా పుట్టలేదు, వాళ్ళు ఇంకా పెరగలేదు, వాళ్ళు మంచి చెడు అనేది తెలియనప్పుడే దేవుడు శిక్షిస్తే, ఒక వ్యక్తిని దేవుడు ముందే శిక్షిస్తే ఆ వ్యక్తికి రక్షణ దొరుకుతుంది ఎక్కడన్నా? ఇది అన్యాయం కాదా? అసలు ఒక అవకాశం ఇవ్వకుండా నువ్వు భ్రష్టత్వంలో పడిపోరా అంటే ఎలా ఉంటుంది? ఒకసారి మానవులుగా మనం ఆలోచన చేద్దాం. అరే వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు కదా ద్వేషించాల్సింది. గర్భంలో ఉన్నప్పుడే ద్వేషిస్తారా? పిల్లోడు పెరిగి పెద్దవాడై చెడ్డ పనులు చేస్తుంటే చీచి నువ్వంటే నాకు అసహ్యం పుడుతుంది, పోరా నీ ముఖం చూపించకపోరా అంటావు అప్పుడు. కానీ ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే వాళ్ళు ఇంకా పుట్టలేదు, మేలైన కీడైన ఎరుగరు, అప్పుడే పెద్దవాడు చిన్నవానికి దాసుడైపోతాడు. ఇక మరలేమంటాడు? నేను ఏశావును ద్వేషిస్తున్నాను, యాకోబును ప్రేమిస్తున్నాను. ఇంతకు యాకోబులో ఉన్నటువంటి అంశం ఏంది? ఏశావులో లేని మంచితనం ఏంటి? ఒకసారి మానవ పరిధిగా మనం ఆలోచన చేస్తే ఏశావు కంటే యాకోబే మోసగాడుగా కనిపిస్తాడు బైబిల్లో కదా. వాళ్ళ నాన్నగారు అంటాడు, నీ సహోదరుడు కపటముతో వచ్చి ఏం చేశాడట? ఆశీర్వాదాన్ని దొంగిలించుకున్నాడు. యాకోబు అనే పేరు వానికి సరిపోయిందంటే మోసగాడు అని అర్థం. యాకోబు అవలీలగా అబద్ధాలు ఆడేవాడు. అవలీలగా ఎవరు నువ్వు అంటే నేను ఏశావును అన్నాడు. టక్కున అంతే, ఏం లే, దడుచుకోలేక చాలామంది అబద్ధాలు కాన్ఫిడెన్స్గా ఆడతారు, నిజంగా నమ్మకంగా. అందుకే ఈరోజు అబద్ధాలకి ఎక్కువ నమ్మకం పోతున్నారు. నిజం అనేది అంత తొందరగా జీర్ణం కాదు ఎవరికి. యాకోబులో ఉన్న మంచితనము
ఏశావులో ఉన్నటువంటి మంచితనం కంటే పెద్దది మన దృష్టిలో. ఎందుకంటే యాకోబు అబద్ధం ఆడాలి పాపం, యాకోబు మోసం చేయలే అనే మాట మనం చాలామంది వాడుకోవచ్చు, కానీ అది కాదు. బైబిల్ చెప్తుంది యాకోబు మోసగాడు, యాకోబు కపట మోసగాడని బైబిల్ చెప్తుంది. అవలీలగా అబద్ధాలు ఆడతారు, మోసం చేసేవాడు. ఇటువంటి మోసగాన్ని దేవుడు ఎందుకు ప్రేమించాడు? ఇది ప్రశ్న ఈరోజు మనకు. ఏశావు మోసగాడు కాదు, ఏశావు ఎవరిని మోసగించలేదు. ఇక్కడ మనం బైబిల్ ప్రకారం చూస్తే ఏశావు యాకోబు కంటే చాలా మంచివాడు, అయినా దేవుని దృష్టిలో మాత్రము ద్వేషించబడ్డాడు. దీనికి కారణం ఏంటి అన్నది ఈరోజు మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ యాకోబు ఏశావు ఇద్దరు పక్కపక్కలుంటే మీరు ఎవరు మంచోడని చెప్తారో చెప్పండి. ఇప్పుడు ఎవరిని చెప్తారు? యాకోబు ఏశావు పక్కపక్కలు ఉన్నారు. ఇప్పుడు ఎవరిని మోసగాడు అంటారు, ఎవరిని మంచోడు అంటారు? మీరు ఏశావు మంచోడు అంటాడు, యాకోబు మోసగా అంటాడు. కానీ దేవుడు అట్టండంలే, యాకోబును ప్రేమించినాడు, ఏశావును ద్వేషించినాడు. మరి ప్రేమించడానికి ద్వేషించడానికి గల కారణము ఈరోజు మనం తెలుసుకుందాం. జ్యేష్ఠుడు అన్నటువంటి ఒక పదం మనము చూసుకున్నాం కదా. ఇంకా పిల్లలు మేలైనను కీడైనను ఎరగక మునిపే, ఆదికాండం 25 అధ్యాయంలో మనకిక్కడ రిబ్కా చాలా బాధపడుతున్న సందర్భంలో దేవుడు అంటాడు, నీ యొక్క గర్భంలో 2 జనపదములు పెరుగుతున్నాయి. ఈ 2 జనపదాలు లోపల ఏం చేసుకుంటున్నాయంట? కుస్తీ పడుతున్నాయంట, అంటే పోరాడుతున్నాయి. దేని నిమిత్తం పోరాడుతున్నాయి? ఇప్పుడు ఇద్దరు పోరాడుతున్నారంటే అధికారం కోసమే కదా, ఆధిపత్యం కోసమే కదా. మరి ఆమె గర్భములో 2 పిండాలు కొట్లాడుకుంటున్నాయి లోపల. దేని గురించి కొట్లాడుకుంటాయంటే జ్యేష్ఠత్వం కావాలన్నది ఇప్పుడు వాళ్ళకు ముఖ్యం. ఇద్దరి మధ్యలో విరోధం ఏర్పడింది. అంటే ఎవడు ముందొస్తే వాడు జ్యేష్ఠుడు, ఎవడు వెనకొస్తే వాడు జ్యేష్ఠుడు కాడు. కాబట్టి ఇక్కడ ఆ పోరాటం లోపల జరుగుతుంటే అప్పుడే రిబ్కా చీచి నా బతికెందుకు ఇంకా అన్నది. అంటే ఇంత పెనుగులాట, ఈ యొక్క సహోదరుల మధ్య ఇంత పెనుగులాట, అంటే ఇటువంటి బిడ్డలా నేను కనేది అన్నటువంటి ఒక ఆలోచన వచ్చినట్టుంది పాపం మా తల్లికి. చదువుకుందాం ఒకసారి ఆదికాండము 25వ అధ్యాయము. వచ్చును, ప్రత్యేకముగా వచ్చును. అప్పుడు రిబ్కా ఏమన్నది? అది ఎందుకు అంటే ఆమె గుర్త గ్రహించింది, వీళ్ళు కొట్లాడుకునేకే పుట్టినారు. ఏమి ఇద్దరు కొట్లాడుకుంటుంటే తల్లి మనసు ఎట్లుంటుంది? ఇద్దరు కొడుకులు బద్ధశత్రులై ఒకరి మీద ఒకరు అసూయతో కలహాలతో పెనుగులాడుతుంటే తల్లి మనసు బాగుంటుందా? అప్పుడే రిబ్కమ్మ బాధపడింది. కానీ వీళ్ళిద్దరు ఎందుకు కొట్లాడుకుంటున్నారంటే ఆ యొక్క పోరాటం, ఆ జ్యేష్ఠత్వము కావాలి, ఆ జ్యేష్ఠత్వము కావాలన్నదే వాళ్ళ పోరాటం. ఒకవేళ ఇక్కడ ఎందుకు ఆ జ్యేష్ఠత్వం అంత శ్రేష్టమైంది అంటే, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనే అబ్రహాము ఇస్సాకును కనెను. ఎవరిని కన్నాడు అబ్రహాం? ముందు ఇస్మాయిల్ను కన్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఇస్మాయిల్ను పక్కకు దొబ్బింది, ఇస్సాకును ముందు తెచ్చి పెట్టింది. జ్యేష్ఠుడా? కాదు కదా. తర్వాత ఇస్సాకు యాకోబును కనెను అన్నాడు. ఇస్సాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇప్పుడు 2 ఉన్నారు. అయితే ఇస్సాకుకు ఎవరు ఇక్కడ జ్యేష్ఠుడు కనిపిస్తున్నారంటే, ఇస్సాకుకు యాకోబు కనెను, అంటే ఏశావును పక్కకు దుబ్బేశారు. యాకోబు ఎవరిని కన్నాడు? యాకోబు యూదాను కనెను అని 4వ వాన్ని చూపిస్తుంది. ఇప్పుడు మొదటి దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయము
మొదటి 2 వచనాలను చదువుకుందాం జల్దీ. మొదటి వృత్తాంతాల గ్రంథము ఇశ్రాయేలుకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరములు. అతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు కాబడలేదు. ఎవరిది ఆలోచన ఇది? తర్వాత 2వ వచనం ఏమంటుందంటే, యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను, అతని నుండి ప్రముఖుడు. ఈ వంశములో నుంచే ప్రభువైన యేసుక్రీస్తు రావాలి. ఈ వంశములో నుంచి రావాలి గనుక ఆ వంశం కోసము, ఆ జ్యేష్ఠత్వం కోసమే ఇప్పుడు పోరాటం జరుగుతుంది. అందుకని ఆ గీత యాకోబు నుంచి వచ్చి దావీదు వరకు ఆగిపోయింది. ఇక అందుకే ఇక్కడ మత్తయి సువార్త వంశావళి రాస్తున్నప్పుడు అబ్రహాము కుమారుడైన దావీదు, ఒకసారి చదువుకుందామా. అబ్రహాము కుమారుడైన దావీదు ఎక్కడికి వచ్చి ఆగిపోయింది? ఇప్పుడు అబ్రహాము నుంచి దావీదు వరకు వచ్చి ఆగిపోయింది. ఎవరిని ఎరిగాడు? ఫస్ట్లో అబ్రహామును ఎరిగాడు. అబ్రహామును ఎరిగి అబ్రహామును స్థిరపరిచాడు. అబ్రహామును స్థిరపరిచి ఆదికాండము 22వ అధ్యాయము 18 వచనాన్ని ఒకసారి చదువుకుందాం త్వరగా. ఆదికాండము 22:18లో వాగ్దానం చేయబడింది, నీ గురించి నీ సంతానం వలన భూలోకములో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడును. దేవునికి స్తోత్రం. నీ వలన, నీ సంతానం వలన భూలోకములో వంశములన్నీ కూడా ఏం చేయబడతాయి? ఇప్పుడు ఆశీర్వదించబడతాయి. అక్కడికి ఆగిపోలేదు. తర్వాత అదే వాగ్దానము తన కుమారుడని ఇస్సాకుకు ఇచ్చాడు. ఆదికాండం 26వ అధ్యాయం 4వ వచనంలో కూడా దేవుడు ఇస్సాకుకు ఇదే వాగ్దానం చేశాడు. ఏలయనగా నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చేది. ఎన్నిసార్లు చదువుతారు అదే మాటనమ్మా? కింది వచనంలోకి రావట్లేదా? ఇంకా నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు. ఎవరి వలన? అబ్రహాము వలన, అబ్రహాం సంతానం వలన. మొదట ఇస్సాకుకు, తర్వాత ఇప్పుడు యాకోబు వంతు వచ్చింది. ఆదికాండము 28వ అధ్యాయం 13-14 వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ సంతానము వలన భూలోకంలో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. ఇది వాగ్దానము. నీ గర్భాన పుట్టేటువంటి ఒక ప్రముఖుడు వలన, నీ గర్భములో నీ యొక్క వంశములోంచి వచ్చేటువంటి ఒక వ్యక్తి వలన భూలోకములో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. ఇది వాగ్దానం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, ఆ సంతానము క్రీస్తే. అబ్రహాముకు వాగ్దానం చేసిన, ఇస్సాకుకు వాగ్దానం చేసిన, యాకోబుకు వాగ్దానం చేసినటువంటి ఆ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తే. అందుకే అంటాడు, మనుషులు చేసిన ఒడంబడిక ఒక్కసారి గనుక దాన్ని స్థిరపరిస్తే కొట్టివేయబడదు. ఇద్దరి మధ్య ఒప్పంద పత్రం రాసుకుంటారు మీరు. ఎవడైనా వచ్చి కొట్టేస్తాడా? పక్కనోడు వచ్చి కొట్టేయడు కదా. మరి దేవుడే నిబంధన చేశాడు వీళ్ళతో, ఎవడు దాన్ని కొట్టేయగలడు? అనగా క్రీస్తు అనేటువంటి వ్యక్తి యూదా సంతానములోనికి రావాలి. యాకోబు వాంఛించింది అదే, జ్యేష్ఠుని కావాలి, నేను జ్యేష్ఠుని కావాలని అతన్ని మెడిమె పట్టుకొని బయటకు వచ్చాడట. అంటే అప్పటికి కూడా కసిపోలే,
ఏశావు ముందు వస్తున్నాడు, కానీ వెనకొస్తున్న యాకోబు మాత్రం మెడిమ పట్టుకొనే వస్తున్నాడు. నేను ఎప్పటికైనా సరే నిన్ను వదిలిపెట్టను. అందుకే చిన్న అవకాశాన్ని కూడా యాకోబు జార విడుచుకోలేదు. సుమా, వేటకు పోయి ఆకలి వచ్చినప్పుడు, తమ్ముడు నాకు కొంచెం అన్నం పెట్టరా, ఆకలి అవుతుంది అంటే, అప్పుడు ఏశావు ఏమన్నాడు? వెంటనే 10 రూపాయలు 20 రూపాయలు అడగాల. ఎందుకంటే బియ్యం అవన్నీ తెచ్చి ఖర్చు అయినాయిరా, ఏమి ఒక 50 రూపాయలు మళ్ళైనా వండి పెట్టుకుంటాలే అని అడగాలి. కానీ అడగలే. జ్యేష్ఠత్వం ఇస్తే ఏంటిది? జ్యేష్ఠత్వం ఇస్తే ఇస్తా అంటే జ్యేష్ఠత్వం కావాలని యాకోబులో ఎంత పట్టుదల ఉందో తెలుసా? ఆ జ్యేష్ఠత్వం కావాలి అన్నది యాకోబులో అమితముగా పట్టు ఉంది. అయితే ఏశావు ఏమంటాడు తెలుసా? చనిపోతున్నాను రా, నాకెందుకురా జ్యేష్ఠత్వాన్ని. ఇక్కడే దేవుడు అతన్ని ద్వేషించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే దేవుడు భూత వర్తమాన భవిష్యత్తు కాలములో సమస్తం ఎరిగినవాడు. వాళ్ళు లోపల ఉన్నప్పుడే వాళ్ళ మనస్తత్వాలు ఎరిగినవాడు గనుక, వాళ్ళ స్వభావం ఎరిగినవాడు గనుక యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. ఎందుకంటే చనిపోతున్నా, నాకెందుకేం, 1 గంట బతకలేడా, అన్నం వండుకొని తినలేడా? పోని అది కాదనుకో, జ్యేష్ఠత్వం అడిగితే అదేంద్ర తమ్ముడా నువ్వు అంత అన్నం పెట్టి నన్ను జ్యేష్ఠత్వం అడుగుతావని అడగొచ్చు కదా. ఏ మాత్రం అడగలే. వెంటనే నాకెందుకురా, తీసుకో అన్నాడు. జ్యేష్ఠుడు కావాలన్న ఆలోచన యాకోబులో ఉంది. అయితే అది ఆశీర్వాదం కాలే. మీకు అర్థమవుతుందో లేదో, యాకోబును ఆశీర్వదించాడు వాళ్ళ నాన్నగారు. కానీ దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడంటే ఆదికాండం 31వ అధ్యాయంలో తన మామగారి నుంచి తన యొక్క భార్యను బిడ్డలను తీసుకొని బయలుదేరుతున్నప్పుడు ఏశావు ఎదుర్కోవడానికి వస్తున్నాడని భయముతో ఒక రాత్రి అక్కడ గడిపాడు. ఆయన ఒక రాత్రి గడిపాడు. ఆ రాత్రి గడిపినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు యాకోబు నేను బయలుదేరాలి అన్నాడు. వదులు అంటే లేదు లేదు, నన్ను నీవు ఆశీర్వదిస్తేనే వదులుతా. ఏమంటున్నాడు ఇప్పుడు? పెనుగులాడాడు. పాపము కొడితే పాపం ఈ తుండు కొడితే ఇరిగిందంట. అందుకే ఈ యూదులు అది ఆ నరం తినరంట. ఇప్పుడు యూదులు ఆ తుంటి నరాన్ని పారేస్తారంట. ఎందుకంటే అది మా యొక్క పితరుని యొక్క శాపం. అది తెల్లవారుతుంది నన్ను వదిలే అన్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను వదలను. ఎందుకు వదలవు? ఇస్సాకు ఆశీర్వదించాడు కదా, ఇంకా ఏం పని ఉంది నాకు? నేను వదలను, నన్ను ఆశీర్వదిస్తే నేను వదులుతాను అన్నప్పుడు నీ పేరేమి అడిగినాడు. ఇప్పుడు పాపం చెప్పాడు యాకోబు అని. తెలుదు కదా ఆయనకు, ఆయన పేరు ఆయన చెప్పినాడు. అప్పుడు ఆయన అంటాడు, యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనే పేరుకి అర్థం ఏంటంటే మనుషులతో దేవునితో పోరాడి గెలిచావు. పోరాటం అంటే దేవునితో కలబడ్డం కాదు. అది విషయం చాలామందికి తెలియక యాకోబును ఒకవేళ దేవునితో పోరాడాడంటే కొట్లాడినాడేమో అనుకుంటారేమో. హోషేయ గ్రంథంలో మనం చూస్తాం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయంలో ఒకసారి మనం చూసినట్లయితే హోషేయ గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయము 3-4 వచనాలను చదువుకుందాం త్వరగా. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మెడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడు అంటే అర్థమేంటి తెలుసా? పౌరుషము. ఎట్లయినా సరే నేను జ్యేష్ఠుని కావాలి. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది. అందుకే ఇక్కడ హోషేయ తన గ్రంథంలో రాశాడు, యాకోబు మగసిరి గలవాడై, చదవమ్మా, అతని దేవునితో పోరాడెను, దూతతో పోరాడి జయమొందెను. ఎలా పోరా అంటే ప్రాధేయపడి, ఏడిసి, కన్నీళ్ళు విడిచి. దేవుని దగ్గర పోరాడమంటే కట్టె తీసుకొని ఇస్తావా లేవా అని బెదిరింపులు కాదు. ఇదిగో నాకు ఇవ్వకుంటే నీకు మందిరానికే రానని బెదిరింపులు కాదు. నాకు చేయకపోతే రేపు ఆదివారం నీ కాడికే రాను అనే బెదిరింపులు కాదు. ప్రాధేయపడ్డం, దేవుని సన్నిధానంలో పోరాడడం అంటే అదే. ప్రార్థనతో పోరాడడం, దేవునితో సమాధానంగా ఉండడం, ఆ దేవుని యొక్క సన్నిధిని వదిలివేయను,
వదిలివేయనని పోరాడాడు. గర్భములో ఉన్నప్పుడు ఏశావుతో పోరాడాడు. ఇది అక్కడ రాయబడినటువంటి విషయం. మనుషులతో దేవునితో పోరాడావు. దేనికో మనుషులతో పోరాడావు. నువ్వు ఆ జ్యేష్ఠత్వం కావాలని, ఆ జ్యేష్ఠుడిగా ఉండాలని మనిషితో పోరాడాను. ఇప్పుడు ఆ జ్యేష్ఠత్వాన్ని స్థిరపరచుకోవడానికి, ఆ యొక్క ప్రముఖుడు ఈ వంశంలో రావడానికి దేవునితో పోరాడుతున్నాడు ఇప్పుడు యాకోబు. అందుకే అతన్ని ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. ఇదన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు క్రైస్తవులైనంత మాత్రాన మనమందరం పరలోకి పోతాము అన్నది సబ్జెక్ట్ కాదు. నిజంగా మనము క్రైస్తవ అవతారం ఎత్తింటాం, లేదా క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. ఇందాక చెప్పాం కదా, అబ్రహాం పిల్లలైనంత మాత్రాన అందరూ పిల్లలు గారు, క్రైస్తవులైనంత మాత్రాన భక్తులు కారు. అదేంటండి అంటే 2 రకాల క్రైస్తవులు ఉన్నారు. అదేంటంటే, సంఘానికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తే ఉద్యోగం వస్తుంది, ఇక్కడ ప్రార్థనలు చేస్తే ప్రమోషన్లు వస్తాయి, ఇక్కడ ప్రార్థన చేపించుకుంటే మంచి మగపిల్లోడు పుడతాడు. చాలామందికి రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఏమి ఇయ్యడు తెలుసా మీకు? ఇవన్నీ మీకు ఎందుకు ఇస్తాడు ఆయన? మీకు సమాధానం ఇచ్చేవాడు, మీకు శాంతి ఇచ్చేవాడు. మీకు ధనం లేకపోయినా సమాధానం ఇస్తాడు. ₹1,00,00,000 ధనం ఇచ్చి సమాధానం లేకుండా ఇల్లంతా నానా వ్యవస్థ చేయడు. ₹1,00,00,000 ఇచ్చినాడు, ఆ భార్య భర్తలో గలాట పెట్టాడు, తండ్రి కొడుకుల మధ్య గలాట పెట్టాడు. డబ్బులు లేకుంటే కొడుకు ఊరుకోడు, డబ్బులు అయిపోతుండేనే తండ్రి ఊరుకోడు. పోనీ ఈ కొడుకు తండ్రి మధ్య భార్య ఎట్లా నలిగిపోతుంది. అట్లా కొడుకు చెప్పలేక, ఇట్లా తల్లికి చెప్పలేక, ఈ డబ్బు వల్ల ఎవరికి సమాధానం ఉంది? ఇట్లాంటిది మీకు ఇచ్చి మిమ్మల్ని పాడు చేస్తాడా దేవుడు? దయచేసి దేవుడు కోరుకున్నది ఒకటే, నీకు సమృద్ధి అనేది ఏంటో తెలుసా? సమృద్ధి అనేది దేవునికి వచ్చినటువంటి ఆలోచన నీ ద్వారా బయటపడాలి. ఉన్న దాంట్లో తృప్తి పొందేటువంటి ఒకే ఒక విధానం నేర్చుకోవాలి క్రైస్తవుడు. ఉన్న దాంట్లో దేవుడు ఎప్పటికి కూడా మనల్ని పచ్చుపెట్టాడు. దేవుడు ఎప్పటికి కూడా ఎవరిని పచ్చుపెట్టాడు. అరచు పిల్ల కాకులకే ఆకలి తీర్చిన దేవుడు. ఈ ప్రపంచమంతా కూడా ఆయన పిల్లలే. ఈ ప్రపంచమంతా కూడా ఆయన సమృద్ధి అయిన ఆహారం ప్రతి జీవికి ఇస్తాడు. అలాంటిది మనకి ఇయ్యడా? యేసుప్రభు అన్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి ఎత్తవు, కోయవు, కొట్లు లేవు, దాచిపెట్టకనికి లేవు, వాటకు మీకు అన్నీ ఉన్నాయి కదా, మరి వాటికంటే మీరు శ్రేష్ఠులు గారా అన్నాడు ప్రభు. అరే అవే భయపడడం లేదు, కొట్లు లేనిటియే, గరిసెలేంటి భయపడడం లేదు, రేపెట్లా అని భయపడడం లే. కానీ మీరు ఎవరి గురించి భయపడుతున్నారు? ఈరోజు రాత్రి పడుకుంటే పొద్దున్న లేస్తామో లేయమో తెలియదు. అందుకే నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడిన అడవి గడ్డి కంటే సొలొమోను అలంకరించబడలేదంట. ఈరోజుండి రేపు పోయే గడ్డిని అలంకరించాడు దేవుడు. అల్ప విశ్వాసులారా, మీకు ఆహారం ఇయ్యడా అన్నాడు. యేసే చెప్పాడు, నేను చెప్పడం. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఆస్తులు కూడబెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు సేవకులు కూడా అట్లే తయారయ్యారు. మా సంఘానికి వస్తే ఉద్యోగ సమస్యలా ప్రార్థన చేస్తే పోతాయి, అప్పుల సమస్యలా మేము ప్రార్థన చేస్తే పోతాయి, ఆర్థిక ఇబ్బందులా మేము ప్రార్థన చేస్తే పోతాయి. ఇలా చెప్పుకునే క్రైస్తవ నాయకులు చాలామంది ఉన్నారు ఈరోజు. నిజంగా ఇది బైబిలుకు వ్యతిరేకం. బైబిల్ చెప్పేదానికి ఈరోజు చెప్పేదానికి చాలా వ్యత్యాసం ఉంది. అది గ్రహించలేరు. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? ఈరోజు గడిస్తే చాలు, రేపు ఎవరు చూశారులేన్నా. చాలామంది మీరు నిజంగా చెప్తారా? చనిపోతే ఏం జరుగుతుందో లేన్నా ఎవడు చూసినాడు అంటూళ్ళే ఉన్నారు మీలో కదా. అరే చనిపోతే మరొక లోకం ఉంది అనేది మీకు తెలడంలే, క్రైస్తవులు కూడా తెలడంలే ఆ మాట ఇప్పుడు. అందుకనే ప్రజలు కూడా ఏమంటారు, ఆ ఎన్నకాడికి పోయి ప్రార్థన చేపించుకుంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందంటక్క. ఏమి దేనికి పోతున్నారు అర్థం కాలే. క్రైస్తవుడు అనేవాడు దేన్ని నమ్ముకాలి? క్రీస్తు యేసు యొక్క రక్తం మీద ఆధారపడి, పరిశుద్ధత మీద ఆధారపడి, ఆయనలో నీవు ఉన్నప్పుడు
సమస్తము నీకు ఇస్తాడు దేవుడు. యాకోబు ఇక్కడ పౌలు అంటాడు, దేవుడు తన కుమారుణ్ణి మనకి అప్పగించిన దేవుడు సమస్తం మనకెందుకు ఇయ్యడు? కుమారుని కంటే ఎక్కువ ఏం లేదు కదా. ఆ కుమారుణ్ణి నీ కోసం అప్పగించాడే. సమస్త లోకాన్ని విడిచిపెట్టి, మహిమ విడిచిపెట్టి, మానవ శరీరము ధరించి నీ కోసము ప్రాణత్యాగం చేసిన ఆ కుమారుణ్ణి నీకు అప్పగించిన దేవుడు నిన్ను పచ్చుబెడతాడా? నీ కష్టం వస్తే నిన్ను మరిచిపోతాడా? లేదు లేదు, పరీక్షిస్తుంటాడు. ముగ్గురు అగ్నిగుండములో పడేంత వరకు దేవుడు కలగజేసుకోలేదు. వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించాడు, వాళ్ళ ఆలోచన విధానాన్ని పరీక్షించాడు. ఎప్పుడైతే అగ్నిగుండంలో పడ్డారో దేవుడు పనిచేయడం ప్రారంభించాడు. అందరు ఆశ్చర్యపడ్డారు. మీ గురించి ఎవరు ఆశ్చర్యపడలేదో నాకు తెలియదు. అది కాదు, దేవుని సేవకులు కూడా గుర్తించాల్సింది ఒకటే. దేవుని సేవ అంటే స్వార్థంతో సంపాదించుకోవడం కాదు. తనకు అప్పగించిన గొర్రెలను ఏమాత్రము చెల్కు చెదరని విశ్వాసంతో కాపాడుకోవాలి. తనకు అప్పగించిన గొర్రెలను ఏ యొక్క క్రూర మృగము బారి పడకుండా, ఏ అనారోగ్యం బాలు కాకుండా తనకు అప్పగించినటువంటి ఆ మందను తిరిగి ఆయనకు అప్పగించాలి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అంటాడు పౌలు. పేతురు అంటాడు, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ప్రధాన కాపరి ఎవరు? ప్రధాన కాపరి చెప్తారా? ఏమ్మా ఒకసారి వాక్యం తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2 వచనాలను చదువుకుంది త్వరగా. ఏమక్క తీసినవా? బలిమి చేత కాకుంటే బలవంతంగా. బలిమి చేత అంటే మీకు అర్థమైందే? బలవంతము చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభులై ఉండక మందకు మాదిరిలుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటము పొందుదురు. దేవునికి స్తోత్రం. మంద మీద ఎట్లుండాలా? ప్రభులై ఉండకుడి. ఈరోజు పాస్టర్లకు అడిగిపోతే పాస్టర్ ఆడుంటాడు, సేవకుడు ఆడుంటాడు, విశ్వాసులు అంటే తెలియదు. గర్వం ఎక్కువైపోయింది. మంద అప్పగించిన దేవుని మీద భయం లేదు, వాక్యం మీద భయం లేదు, వాక్యం అంటే విశ్వాసం లేదు. కానీ మందకు మాదిరిగా ఉండండి అంటే పాదిర్ల మాదిరి తయారైనారు. మందకు పాదిర్ల మాదిర్ల కదా, వీళ్ళే దేవుళ్ళు, వీళ్ళని ఆరాధించేది. ఆ సంఘానికి పోతాం అక్క. నిన్న రాత్రి ఒక ఆమె ఫోన్ చేసింది నాకు. ఎక్కడుంటుంది? వైఎస్ నగర్లో ఉంటుందట. ఆర్లగడ్డకు పోతుందంట ప్రార్థనకు. అదేంటమ్మా నంద్యాల లేవా అంటే, నంద్యాలలో కంటే అక్కడ బాగా చెప్తారంట సార్. ఏం చెప్తారమ్మా అంటే, ఆయన ప్రార్థన చేస్తే వింతలు విడ్డూరాలు జరుగుతుండేయంట. వింతలు విడ్డూరాలు కావాలన్నా దైవరాజ్యం కావాలన్నా? ఇక్కడ వింత చూస్తా, విడ్డూరాలు చూస్తా. ఎందుకంటే సాతాను కూడా చేస్తుంది ఆ పని. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో పరలోకం నుంచి అగ్ని దించింది సైతాను. సైతాను చేయలేని కార్యం అంటుండదు. కానీ ఆ కార్యాల వల్ల మిమ్మల్ని నాశనానికి, నరకానికి తీసుకెళ్లేది యేసు ప్రభువుకే వాక్యం చూపించింది. మీకు చూపించడం పెద్ద గొప్ప కాదు కదా. యేసుక్రీస్తుకే వాక్యం చూపించింది. ఇదిగో ఈ నుంచి దూంకు, దేవదూతలు నిన్ను పట్టుకుంటారని రాయబడింది అని చూపించింది. అంటే సాతాను ఇంకొక అడుగు ముందుకేసి అబద్ధాన్ని నిజాన్ని మధ్యలో వాడు వెళ్ళిపోతాడు. కనుకనే దేవుడు చెప్పినటువంటి ఆలోచన ఈరోజు సంఘాల్లో నడవడం లేదు. దేవుడు చెప్పినటువంటి ఆలోచన ప్రకారం సంఘం నడిస్తే ఈరోజు భారతదేశం అనే ప్రేమమయంగా మారిపోయేది. కానీ ఆ ప్రేమ క్రైస్తవులనే కరువైపోయింది. ప్రపంచానికి ఏం పని చేస్తాం? ఎక్కడో పాపము మదర్ తెరిసే మన దేశం కాదు, ఆమెను కొనియాడతారు. కానీ ఇండియాలో పుట్టినండి ఒక్కరిని కొనియాడాడు.
అసలు ఇండియాలో పుట్టిన క్రైస్తవులు ఎంతమంది ఉన్నారండి? మరి ఆమె చెప్తుంది, ఆయనకు పెళ్ళి కాలేదంట సార్. ఏమంట? పెళ్ళి కాలేదంట. ఆయన వాక్కు బాగా ఫలిస్తుందంట, పెళ్ళి అయితే ఫలించదంట. ఇదేంటి లాజిక్ నాకు తెలియదు. పెళ్ళి అయిన వాళ్ళు సేవ చేయకూడదా? అయ్యా, మోషే పెళ్ళి అయిందండి, మోషేకు పిల్లలు ఉన్నారు, కానీ దేవుడు ఆయనను ప్రేమించలేదా? ఆయన ద్వారా నాయకత్వం వహించలేదా? పేతురుకు పెళ్ళి అయింది, ఆయన మాత్రం సేవ చేయలేదా? సంఘాన్ని కట్టలేదా? మరి పెళ్ళైన వాళ్ళకన్నే దేవుడు లేడంటే వీళ్ళ కాడ ఎవరి కాడ లేరు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అపొస్తలుడైనటువంటి పౌలు పెళ్లి చేసుకోలే. అపొస్తలుడైనటువంటి పౌలు పెళ్లి చేసుకోలే. ఎందుకు చేసుకోలే తెలుసా? ఆయన నష్టంగా ఎంచుకున్నాడు. ఒక మగవానికి కావలసింది ఏంటంటే సంతోషం. భార్యతో, పిల్లలతో, సమాజంలో ఒక సంతోషంగా గడపాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటుంది. కానీ పౌలు క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకున్నాడు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అంటాడు, ఏవి నాకు లాభసరంగా ఉన్నాయో అవి క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకున్నాను. అంటే పౌలు పెళ్లి చేసుకోలేదని నేను కూడా చేసుకోకూడదనేది తప్పు కాదు. పెళ్ళి కాని వాళ్ళు నాలో ఉంటే మంచిదే, అయినా కూడా పెళ్లి చేసుకుంటే తప్పు లేదన్నాడు ఆయనే. కారణం ఏంటి? పెళ్లి చేసుకోకుండా ఉంటే కామతృప్తులై ఉండే కంటే పెళ్లి చేసుకునుట మేలు అని. అయితే చాలామంది అంటారు, ఏసన్న కూడా చేసుకోలేదు కదండి. కానీ పౌలు మీద దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అనేక సంఘాలు కట్టాడు, అనేక మంది అన్యులను దేవుని సంఘంగా మార్చాడు. అందుకే ఆయన జీవితంలో పెళ్ళి అనే మాటకు తావివ్వక తన జీవితం అంతా ప్రభువుకి అంకితం చేసి ఈరోజు పౌలు యొక్క పత్రికలు మనం చదువుకుంటున్నామంటే దీనికి కారణము పౌలు, దేవుడు అభిషేకించడం. తర్వాత యేసన్న గారి జీవిత చరిత్ర కూడా ఒక సినిమా మాదిరి తీశారు. ఎందుకు పెళ్లి చేసుకోవాలంటే ఒక వ్యాధి ఉన్నది, ఆ వ్యాధితో ఆయన రక్తం కక్కున్నాడు, చానాక రోత జరిగిపోయింది. అలాంటి వ్యక్తిని ఎవడన్నా పెళ్లి చేసుకుంటారా? ఒక రోగిష్టిని తెలిసి వాళ్ళు చేసుకోరు. అయితే ఆ సమయంలో ఆయనకు ఒక దర్శనం కలిగి ఒక తీర్మానం చేసుకున్నాడు. అరే, నా ప్రాణం పోయింటే తల్లి లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు కదా, నా ప్రాణం ఆ రోజు నిలబెట్టిన ఆయన కోసం నేను నిలబడతా, నా ప్రాణం కాపాడిన ఆయన కొరకు నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను ఒక శపథం చేశాడు, నిలబడ్డాడు. కొన్ని వందల సంఘాలను కట్టాడు. ఈరోజు ఆయన పేరు అలాగే నిలిచిపోయింది. మరి ఈరోజు ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు? ఉన్నారా? పెళ్లి చేసుకోకుండా సేవ చేసేవాని జీవితాన్ని దేవుడు అక్కడ పెడతాడు. ఏ స్వార్థం ఉండదు వాళ్ళకు, ఏ ఆలోచన ఉండదు వాళ్ళకు. వాళ్ళ జీవితము దేవుని సంఘానికి ఒక పాఠముగా నిలబడుతుంది. అంతేగాని ప్రతి ఒక్క వాళ్ళని గురించి చెప్పడం కాదు. నిజంగా అట్టటి వాళ్ళకు చెప్పాలన్నా లేదా అని బాధ అనిపించి, తల్లి నీ ఇష్టం ఎక్కడికన్నా బొమ్మ అని చెప్పి. ఎందుకంటే మంచి చెప్తే వినరు. ఈరోజు మిమ్మల్ని కవ్వించాలి, మిమ్మల్ని మెప్పించాలి, అప్పుడే 10 రూపాయలు జోబుల నుంచి తీసేస్తారు. లేకపోతే ఆ 10 జోబులు పెట్టుకొని పోత అట్టి పనులు కొనుక్కొని పోతారు ఇంటికి పిల్లలకు. ఇదే కదా సంఘాన్ని కాయాలి. సంఘాన్ని నడిపే నాయకుడు అడగడు మిమ్మల్ని, ఆ బాధ్యత మీరు గుర్తిరగాలి. ఆ బాధ్యత మీరు అరే ఈ సంఘం నడవాలి. ఎలా నడుస్తుంది? నా వల్ల నడవాలి, నా ఆర్థిక పరిస్థితిని బట్టి నేను చేస్తాను. ఇది బలవంతం కాదు, మీరు ఇంటి వల్లన్న బలవంతం కాదు, కానీ బాధ్యత అనేది మీదే. అందుకే పౌలు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన సంఘానికి రాస్తూ, అనేక సార్లు పంపించారంట వాళ్ళు. ఫిలిప్పీలు మాటికి పంపిస్తే శ్రేష్టమైన వాటి ఈవిల్ని తీసుకొని నేను సంపూర్ణంగా ఉన్నాను, నాకే కొదవలేదన్నాడు ఆయన. ఎందుకు? ఆ సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంఘం వాళ్ళు చేసినట్టు నాకు ఏ సంఘం వాళ్ళు చెయ్యలేదని సాక్ష్యం ఇస్తున్నాడు ఆడ. కారణం ఏంటంటే సేవకుని ప్రతి అవసరం వాళ్ళు తెలుసుకున్నారు. సేవకుని ప్రతి అవసరము వాళ్ళు తెలుసుకున్నారు, అది తీర్చారు. కాబట్టి ఇక మిమ్మల్ని బొంకియాల్సిన అవసరము ఆ సేవకునికి లేదు. మీరు ఇవ్వలేదనుకో ఏమంటారు ఇప్పుడు? అంటే మీ గురించిగా నేను చెప్పేది. ఈరోజు జరుగుతుంది. దేవుడు మీకు ఇస్తే ఇస్తాడనే మాట అబద్ధం. సేవకుని అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ మనసు మీకు ఉన్నప్పుడే, అంతే మీరు ఆలోచించేయాలి. అరేని సేవకుడు పోషించబడాలంటే సంఘము
ఆ సేవకుని పోషించాలి. ఎలా పోషించాలి? ఎట్లా పడితే అట్లా కాదు. దేవుడు మీకు ప్రేరేపించిన దాంట్లో ఖచ్చితంగా మీ గుప్పిలు విప్పాలి. అది దేవుడు కోరుకున్నది. సరే, ఇప్పుడు మనము జ్యేష్ఠత్వంలోకి వెళ్దాం. నిజంగా జ్యేష్ఠత్వం అంటే ఏంటి? జ్యేష్ఠత్వం అనేది ఈరోజు నిజంగా మనకు లభించిందా, లభించలేదా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనాన్ని త్వరగా చదువుకొని మనం వాక్యాన్ని ముగించుకుందాం. తొందరగా అమ్మా. మరియు హృదయమును పరిశోధించు, ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము విజ్ఞాపన చేయుచున్నాడు. చదవమ్మా 29. ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చదువు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుని సారూప్యములోనికి గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవునికి స్తోత్రం. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును జ్యేష్ఠుడిగా చేసి ఇప్పుడు మనం ఏం చేయాలన్నాడు? ఆయన స్వారూప్యములోనికి ఎవరైతే మార్చబడతారో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22, 23 వచనాలను చదువుకుందాం. చదవమ్మా. 12, 22, 23 వచనాలు. ఇప్పుడైతే సీయోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోక యెరూషలేముకు వేవేల కొలది దేవదూతల యొద్దకు పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ స్థితి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసునొద్దకును పరిశ్రేష్టముగా పలుకు రక్త ప్రోక్షణకు మీరు వచ్చి ఉన్నారు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుంది తెలుసా? యేసు ప్రభు యొక్క సంఘము. ఇది జ్యేష్ఠుల సంఘము. జ్యేష్ఠులంటే ఎవరినైనా ఒక్కరినే జ్యేష్ఠుడు అంటాడు, కానీ ఇక్కడ రాయబడింది జ్యేష్ఠుల సంఘము. ఈ జ్యేష్ఠుల సంఘములు అనగా క్రీస్తు స్వారూప్యములోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుతో ఐక్యత కలిగిన వారు. కనుకనే జ్యేష్ఠుల సంఘం అన్నది ఎక్కడుంది? పరలోకంలో వ్రాయబడి ఉన్నది. ఆ జ్యేష్ఠుల సంఘములో నీవు ఉండాలి. ఇప్పుడు క్రీస్తుకు కలిగిన సారూప్యములు నీలో లేకపోతే, క్రీస్తు కలిగిన సారూప్యము సౌలభ్యము నీలో లేకపోతే, యేసుక్రీస్తుకు చెందిన ఆ యొక్క పరిశుద్ధత, ఆ మనస్సును ఏది కూడా నీ కాడ లేకపోతే ఆ జ్యేష్ఠుల సంఘములోనికి నీవు వెళ్ళవు. కేవలం వారం వారం వచ్చిపోతే వెళ్ళవు, కానుకలు ఇస్తే వెళ్ళవు, ప్రార్థనలు చేపించుకుంటే వెళ్ళవు. క్రీస్తు స్వారూప్యములోనికి నువ్వు మార్చబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:12 కూడా అంటాడు, మనమందరము క్రీస్తు స్వారూప్యములోనికి ఎప్పుడైతే మార్చబడతామో జ్యేష్ఠుల సంఘములోనికి మనం వెళ్ళగలుగుతాం. జ్యేష్ఠుల సంఘములోనికి మనం వెళ్ళాలంటే, సంఘములో క్రీస్తు యొక్క స్వారూప్యముగా మీరు మార్చబడాలంటే వాక్యము, ఐక్యత, ప్రార్థన, నీతితో కూడినటువంటి ప్రవర్తన, ఇవన్నీ యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉంటే తప్ప. ఒకవేళ నన్ను మీరు తిట్టుకోవచ్చు, ఏంది మా పాస్టర్ ఇటాటోని తెచ్చిపెట్టినాడు, అనుమానం పెట్టినాడు అని రావచ్చు. మీకు ఎన్నోసార్లు మీ పాస్టర్ల మీద కోపం వచ్చి, ఎందుకంటే ఆయన ఎదురుగా చెప్తుంటాడు.
చాలామంది బాధపడతారు, కానీ అది నిజం. నువ్వు నిజమైనా సరే, అది బాధపడినా సరే, ఎందుకంటే ఏమన్నా అనుకుంటారని చెప్పకపోతే నువ్వు అట్లే వెళ్ళిపోతావు. మొక్క యొంగనిది మానయ వంగునని ఒక పద్యం చెప్తుంటాము. మొదటనే మిమ్మల్ని సరి చేయకపోతే రంగ 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 ఏమవుతారు మీరు? అందుకే మీ కొరకే చెప్పేది. ఇలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్తున్నప్పుడు మీరు కోప్పడ్డారనుకోండి, మాకేం బాధ లేదు. కోపపడి పాడైపోయేది మీరే, నాశనమైంది మీరే. మా సంఘానికి వస్తున్నటువంటి మా వాళ్ళు అనేవాళ్ళు, ఏందో అన్న వచ్చి కూర్చుంటే నా గురించే మాట్లాడతాడట. అందరం కూడా పాపము లోకం నుంచి వచ్చిన వాళ్ళం, అందరూ లోకం నుంచి వచ్చిన వాళ్ళే. ఆ పాపం ఎలా ఉంటుందో చెప్తుంటా నేను. వాళ్ళు ఏమనుకుంటారు, నన్ను చూసే చెప్పినాడు, రేపు నుంచి రాను నేను. అరే ఎవరికి నష్టము? మన పూర్వీకులు చెప్తుంటారు చూడు, చెరువు దగ్గర పోయి కడుక్కోకుంటే ఎవరికి నష్టం? ఇక్కడ మాట్లాడతారు. అధికారం ఉంటుంది సేవకునికి, నీ మీద అధికారం ఉంది సేవకునికి. నువ్వు భ్రష్టత్వంలో పడకుండా పరిశుద్ధంగా జీవించడానికి ఒక బాధ్యత నీ సేవకునికి ఇచ్చాడు తెలుసా? మందను అప్పగించాడు. రేపొద్దున ఈ మందను ఆయన అప్పగించాలడా. మందలో ఒకటి పోయిందనుకో, జవాబుదారీతనం ఎవరిది? కాపరిది. నువ్వు తప్పిపోయావు అనుకో, దాని బాధ్యత ఎవరిది? కాపరిది. లెక్క ఎవరిని అడుగుతాడు? నిన్ను కాదు, ఇక్కడ అడుగుతాడు లెక్క. ఇంతమందిని పంపించాడు, వాళ్ళను మీరు కరెక్ట్గా నడపలే, వాళ్ళని గద్దించలే. అందుకే పౌలు అంటాడు, గద్దించుము, బుద్ధి చెప్పుము. పాపం చేసిన వాడిని అందరి ఎదుట చెప్తే ఒప్పుకుంటారా మీరు? పాస్టర్ మీద అప్పటికే నిందలేసి పారేసి ఉంటారు. కానీ బైబిల్ అలా చెప్తుంది, నువ్వు లోబడాలి, వాక్యానికి లోబడాలి, సేవకునికి లోబడాలి. అప్పుడే నువ్వు జ్యేష్ఠుల సంఘములో. నిజంగా చెప్పు, ఇప్పుడు మీరు జ్యేష్ఠత్వంలో ఉంటారా? మీరు జ్యేష్ఠులా కారా? ఏమ్మా జ్యేష్ఠులేనా మీరు? లేరా? ఎవరు లేరా? ఏం పాస్టర్ వీళ్ళెవరు జ్యేష్ఠులు గారు అంటున్నారు? జ్యేష్ఠుల సంఘములో రాయబడిన సంఘం ఉందమ్మా ఒకటి. దానికోసం మిమ్మల్ని అందరినీ ప్రిపేర్ చేసేదిడా. మ్యాచ్ ఉందనుకో, ప్రాక్టీస్ ఉంటుంది. ఎక్కడుంటుంది ప్రాక్టీసు? ఆడేది ఒకసాట, ప్రాక్టీసు ఇంకొకసాట. ఇక్కడ మీకు ప్రాక్టీసు. ఇది భూలోక సంఘము, ఇంకొక సంఘం ఉంది పరలోకంలో. దానికి క్వాలిఫై కావాలా మీరు? దానికోసమే కదా ఆయన ఉపవాసాలుండి మీకోసం ప్రార్థనలు చేసి వాక్యం అంతా ఎత్తుకులాడుకొని మీకు చెప్పేది. ఏమైనా పని ఉందా అట్లా కాకుంటే? ఏమ్మా మీకోసమే. ఈయనకు అప్పగించిన అంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతాడు అప్పుడు. అంటే ఈయన కాదు కాపరి, ప్రధాన కాపరి ప్రభు అయిన యేసు ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఈయనకేమి డబ్బులు ఇయ్యాడు, ఒక కిరీటం తెచ్చి ఎడబెడతాడు. కిరీటం అంటే ఆహా నా కొరకు కష్టపడ్డావు. మహిమ కిరీటం అంటే ఆ మహిమ పోదు, డబ్బు పోతుంది, అధికారం పోతుంది, బుల్లెట్లు పోతాయి, కార్లు పోతాయి, అన్నీ పోతాయి. కానీ దేవుడిచ్చిన మహిమ కిరీటం మాత్రము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరూ కూడా క్రీస్తు జ్యేష్ఠ సంఘంలో మీ పేర్లు ఉండాలని, మీరు వ్రాయబడాలని నేను ఆశపడుతున్నాను. మీ యొక్క ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోండి, క్రీస్తు స్వారూప్యంలోనికి మారండి. దేవుడు మీకు సంపూర్ణమైన ఆదరణ, ఆశీర్వాదం అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడటానికి, క్రీస్తు మహిమలో మీరు దాచబడడానికి ఈరోజు వేవేల పరిశుద్ధుల దూతలతో కూడా నీతిమంతుల ఆత్మల యొద్దకు మీరు నడపబడ్డారన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎంత నీతిమంతులైనా, భూమి మీద ఏ పాపము ఎరగని వారైనా యేసు రక్తాన్ని తృణీకరిస్తే వాళ్ళు నరకానికి వెళ్తారు. ఎంత దుర్మార్గులైనా, ఎన్ని తప్పులు చేసినా యేసు రక్తాన్ని ఆశ్రయించి క్షమాపణ కోరుకున్న వానికి నిత్య జీవం ఇస్తానని బైబిల్ వాగ్దానం చేస్తుంది. కాబట్టి ఈరోజు చిన్న తీర్మానం చేసుకోండి, జ్యేష్ఠుల సంఘములో నేను ఉండాలి, జ్యేష్ఠత్వ భాగం నేను అనుభవించాలి, నా తండ్రితో నేను ఉండాలని ఒక చిన్న తీర్మానం చేసుకోండి. ఎన్ని స్తోత్రాలు చెల్లించినా, ఎన్ని స్తుతులు పాడినా, అందరం చప్పట్లు కొడుతూ పాడదాం.
ఎన్ని స్తోత్ర